ఎప్పుడు చూసినా కూడా కాషాయ వస్త్రాలు ధరించుకొని తిరుగుతూ ఉంటాడు. ఏదో ఒక మాల్లో ఉన్నట్లుగా చెప్తూ ఉంటాడు. ఆయన శ్రీమతి ఆ తల్లిని తిరుపతికి తీసుకొని వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర గుండు కొట్టించారు, తల వెంట్రుకలన్నీ తీపించారు. మరి ఇది మత మార్పిడి కాదా? ఆంధ్ర రాష్ట్రంలో ఎంత బలమైనటువంటి స్త్రీ ఎవరున్నారు? ఒక క్రైస్తవురాలు. ఆంధ్రాలో ఉండే అత్యంత బలమైన క్రైస్తవురాలు ఎవరైనా ఉన్నారు అని అంటే పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజెనోవా గారి. ఆ తల్లిని తీసుకొని వెళ్ళి తిరుపతి దేవస్థానంలో గుండు కొట్టించారు. పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. సరే, అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం అయితే అయ్యి ఉండొచ్చు, కానీ మరి దీన్ని మత మార్పిడి అనరా? ఆంధ్రాలో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో మీరు చూడండి. తెలంగాణలో తిన్నగ జనసేన పార్టీ లేదు, కానీ తమిళనాడులో పార్టీని పెడతాడంట. ఎందుకంటే ద్రవిడ భావజాలం కలిగి దక్షిణాదిని కాపాడుకునే మన పెద్దన్నలు, తమిళానికి సంబంధించినటువంటి ప్రజలు, తమిళ ప్రజలు, వాళ్ళు నిలబడ్డారు. ఇక్కడ మీ ఆటలు సాగో, మా దగ్గర మీ ఆటలను సాగనివ్వమని చెప్పి వాళ్ళు నిలబడ్డారు. మనం అలా నిలబడగలమా? ఇవాళ ఎలాంటి పరిస్థితుల్లోనికి మనం దిగజారిపోతున్నామో ఒక్కసారి మీరు ఆలోచించండి దయచేసి. నేను చెబుతున్న మాటలు నిజమా కాదా? అజయ్ బాబు చెబుతున్నది నిజమేనా, లేకపోతే మమ్మల్ని రెచ్చగొట్టడానికి చెప్తున్నాడా అన్న విషయాలను ఆలోచించండి.